నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి? అంటే గనక యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళే పరిక్రమలో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధ గ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, "నాకు కలిసి రాలేదు. నువ్వు చెప్పిందంతా వృధా" అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేతే పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరు సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆహ్, ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందనమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకేనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది? అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా, సవివరంగా తెలియచేసుకుంటాను.
తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధాదిత్య యోగంలో ఎలా ఉండబోతుందంటే, ఈ బుధుడి యొక్క ప్రభావం వల్ల జ్ఞానము, ధర్మము, ఉన్నత విద్య, ప్రయాణాలు, కొత్త కొత్త అవకాశాలు పెరిగేందుకు అవకాశం ఉంది. గురు యొక్క అనుగ్రహం పొందడం కూడా ఈ సమయంలో అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. అయితే సరియైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రణాళికలు మీరు ఈ బుధాదిత్య యోగంలోనే తీసుకున్నట్టయితే మంచి అవకాశాలు కానీ, లేదా అంటే భవిష్యత్తు బాగుండడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే వస్తు వాహనాలు, ఇల్లు, ఇలాగ భూమి ఇలాంటివేవైనా చేసుకోవాలి. లాంగ్ టర్మ్‌లో మీరు ఏదైనా మంచి చేసుకోవాలి అని అనుకుంటే కనుక, ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇంకా దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితులు చూసినట్టయితే, ఆర్థిక రంగంలో ఉన్నత విద్య, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వ్యాపారాల మీద దృష్టి పెరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. దేశ కాలమాన పరిస్థితులను బట్టి. అయితే రాజకీయంగా చూసినట్టయితే గనక విదేశీ సంబంధాలు, విధాన నిర్ణయాలు, దౌత్య చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. రక్షణ రంగం చూసినట్టయితే గనక అంతర్జాతీయ సహకారంతో పాటు ఆధునిక సాంకేతిక ప్రాధాన్యత పెరిగేందుకు అవకాశం ఉంది. న్యాయ రంగంలో విదేశీ విద్య, విదేశీ చట్టాలు, రాజ్యాంగ అంశాలు వీటి మీద కీలకమైన చర్చలు, కీలకమైన వివాదాలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. వాతావరణ పరంగా చూసినట్టయితే గనక ప్రయాణాలు, వ్యవసాయము, నీటి వనరులు ఈ అంశాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రయాణాలు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, నీటికి సంబంధించినటువంటి వీటి మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే గనక ఉన్నత జ్ఞానము, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కనబరుస్తారు. ఉన్నత విద్య, విదేశీ విద్య వీటి కోసము ప్రయత్నాలు చేసే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. లా, టీచింగ్, మేనేజ్మెంట్, ఆధ్యాత్మిక పరిశోధన రంగాలలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి క్రమశిక్షణతో కనుక మీరు సిన్సియర్‌గా చదువుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన సలహా ఏంటంటే, ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. మల్టీ టాస్కింగ్ అనేది అస్సలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలొస్తాయి. మారాలనుకున్న వాళ్ళకు ఈ సమయం అద్భుతమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క జ్ఞానము, అనుభవము ఈ రెండిటికి గుర్తింపు లభించే రోజు ఈ సమయం అన్నమాట. అయితే బదిలీలు, విదేశీ అవకాశాలు లేదా కొత్త కొత్త బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ, విద్య, బ్యాంకింగు, మేనేజ్మెంటు ఈ రంగంలో పనిచేస్తున్న వారికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగినటువంటి జాగ్రత్త ఏంటంటే, పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పుని, భాషని ఈ రెండిటిని ప్రదర్శించవలసిన సమయం ఇది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే గనక వ్యాపార విస్తరణకు మంచి ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ సమయము. విదేశీ వ్యాపారము, ఎగుమతి, దిగుమతులు, విద్యారంగ వ్యాపారాలకు అనుకూలత ఎక్కువగా కనబడుతోంది. కొత్త భాగస్వామ్యాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ కంపెనీ కానీ, ఆ వ్యవస్థని కానీ అవగాహన చేసుకొని పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే గనక మీ మాటకు గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబంలో కలిసి ప్రయాణాలు కానీ, లేదా శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు కానీ చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం చాలా మంచిది. వివాహము, సంతానము చూసినట్టయితే గనక విద్యార్థులకు, విద్యావంతులకు మంచి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి సంబంధాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే కొంతమందికి చదువుతుండంగానే వివాహం సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నది. వివాహ చర్చలు ముందుకు సాగేందుకు కూడా అవకాశాలున్నాయి. దాంపత్య జీవితంలో నమ్మకము, స్నేహభావము, సేవాభావము ఈ 3 మిళితమైతేనే సక్సెస్‌ఫుల్‌గా ఉండబోతోంది. సంతానము, విద్య, భవిష్యత్తు విషయాల్లో ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ సమయము చాలా అద్భుతమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు కొత్త పద్ధతులు, సాంకేతిక విధానాలు కనుక మీరు అమలు పరిచినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దూర ప్రాంతాల మార్కెట్‌లతో సంబంధాలు కూడా పెరిగేందుకు అవకాశాలున్నాయి. పంటల ఎంపిక విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం చాలా చెప్పదగిన విషయము. అయితే భూమి పెట్టుబడుల్లో పత్రాలు, డాక్యుమెంట్స్ పరిశీలించి సంతకం పెట్టే ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ ఈ రంగాల్లో చూసినట్టయితే గనక ప్రభుత్వ రంగము ఉన్నతాధికారులతో మీకు
సత్సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం కనబడుతోంది. విద్యా, పరిపాలన, న్యాయ రంగాల్లో అవకాశాలొస్తాయి. ఇంకా ప్రైవేట్ రంగం చూసినట్టయితే గనక కెరియర్ అభివృద్ధి ఉండడంతో పాటు కొత్త బాధ్యతలు కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ రంగంలో చూస్తే విదేశీ ప్రాజెక్టులొస్తాయి. ఏఐ, డేటా, సాఫ్ట్‌వేర్ ఈ రంగాల్లో పనిచేసే వారికి మంచి మంచి అవకాశాలొచ్చే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే కలర్స్ పసుపు, బంగారు రంగు, లేత నీలి రంగు. కలిసి వచ్చే నంబర్లు 3, 5, 9. లక్కీ వారాలు మీకు బుధవారము, గురువారము, ఆదివారము. అయితే పరిహారాలు ప్రతి గురువారము గురుగ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి. ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని లేదా గురువు సంబంధించిన దైవ మంత్రాన్ని కానీ, గ్రామ్ దత్తాత్రేయాయ నమః లేదా దక్షిణామూర్తియే నమః ఇలాంటివి సంబంధించిన గురు సంబంధిత మంత్రాలు ఆరాధన చేసుకోవాలి. ప్రతి బుధవారము గణపతి ఆరాధన తప్పనిసరి. ఇక్కడ ఒక సూచన ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వారు అందరూ ఈ బుధవారం రోజు అంటే ఏ రాశిలో ఉన్నా సరే ప్రతి బుధవారము గణపతిని ఆరాధించవలసిన సమయం ఇది. ఎందుకంటే చాలా ప్రకృతి పరంగా కావచ్చు, లేదా సామాజిక పరంగా కావచ్చు అవరోధాలనేవి ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్కళ్ళు గణపతి ఆరాధన అనేది కామన్‌గా పెట్టుకోండి. అయితే పసుపు రంగు వస్త్రాలను ధరించడంతో పాటు వాటిని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోవాలి. శనగపప్పు, పసుపు రంగు వస్త్రాలు, పుస్తకాలు, విద్యార్థులకు సహాయము. ఇవి చేసినట్టయితే గనక మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగినటువంటి మూల మంత్రము ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రము 108 సార్లు గురువారం రోజు చదువుకోవాలి. బుధ మంత్రము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని బుధవారం రోజు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే కామన్‌గా అన్ని రోజులు చదవవలసినటువంటి మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఈ బుధాదిత్య యోగం ఉన్నన్నాళ్ళు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే ధనుర్రాశి వారికి ఓవరాల్‌గా ఈ యోగంలో విద్య, ఉద్యోగము, విదేశీ అవకాశాలు, జ్ఞానం అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలకు మీరేదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, ఆస్తులు కొనుక్కోవాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, ఇలా మీ భవిష్యత్తులో ఏ ప్రణాళికలైతే చేసుకుంటారో వాటికి ఇది అనుకూలమైన సమయము. ఈ సమయాన్ని ధనస్సు రాశి వాళ్ళు అస్సలు వృధా చేసుకోకండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.